క్యాన్సర్ వేస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఇండియాలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటి అనే విషయంపై మనం మాట్లాడబోతున్నాను. ఈ విషయం అనేది మొన్న రీసెంట్గా 2022లో గ్లోబోకాన్ క్యాన్సర్ రిపోర్ట్ అనేది ఒకటి విడుదలైంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది అనే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ఇండియాలో ముఖ్యంగా మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటి అనే విషయంపై ఒక నివేదిక ఇచ్చారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎంత అనే దానిపై కూడా ఒక నివేదిక అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా సుమారుగా 14,13,316 కేసులు నమోదయ్యాయి. మనం ఖచ్చితంగా ఇన్నే ఉంటాయని చెప్పడం కాదు, కానీ చాలామంది విలేజెస్ వీటిల్లోని చాలా కేసెస్ రిపోర్ట్ కాకపోవచ్చు. సుమారుగా ఇండియాలో దీనికన్నా అధికంగానే చెప్పుకోవచ్చు. రెండోది, టోటల్ మరణాలు నమోదైంది సుమారుగా 9,16,822 కేసులు నమోదయ్యాయి. సో మీరు చూసినట్టయితే 22 ప్రకారంగా 14 లక్షల కొత్త కేసులు వచ్చినట్టయితే సుమారుగా 10 లక్షల మంది మరణానికి గురవుతున్నారు. అంటే క్యాన్సర్ యొక్క ఎంత బర్డన్ మన మీద పడుతుంది, ఆ యొక్క హెల్త్ కేర్ మీద పడుతుంది అనేది మనందరం ఆలోచించవచ్చు. అలానే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ మెన్ ఏమేమి వస్తాయంటే, మగవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏంటి అనే విషయం ప్రకారంగా వస్తాయి. మోస్ట్ కామన్ క్యాన్సర్ మగవాళ్ళలో వచ్చింది లిప్ అండ్ ఓరల్ క్యావిటీ, అంటే మన నోరు మరియు పెదాలకి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువగా అధికంగా మనం చూసాము. దీని యొక్క కారణం మనందరికీ తెలిసిందే. చాలా మట్టుగా మనం ఈ యొక్క గైనీ వాడకంలో కానీ లేకపోతే స్మోకింగ్ వల్ల కానీ ఈ యొక్క మెయిన్ క్యాన్సర్ వస్తుంది. ఇవి సుమారుగా 1,07,000 కేసెస్ సుమారుగా నమోదయ్యాయి. నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మగవాళ్ళలో నమోదైంది లంగ్ క్యాన్సర్. ఇది కూడా మనం చూస్తుంది టొబాకో క్యాన్సర్స్ వల్లే వస్తుంది. ఇది సుమారుగా 58,600 కేసెస్ వరకు నమోదయ్యాయి. అలానే నెక్స్ట్ కామన్గా వచ్చిన క్యాన్సర్ ఈసోఫేజియల్ క్యాన్సర్, అంటే అన్నవాహిక యొక్క క్యాన్సర్. దీని యొక్క కారణం కూడా మనం పొగాకు సంబంధించిన పదార్థాలని చెప్పొచ్చు, ఎయిదర్ స్మోకింగ్ ఆర్ కైని చేయింగ్. అదే ఆడవారిలో చూసినట్టయితే మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నమోదైంది. ఇది సుమారుగా 1,92,000 కేసెస్ సుమారుగా నమోదయ్యాయి. నెక్స్ట్ కామన్ క్యాన్సర్ వచ్చింది సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటాం. ఇవి సుమారుగా 1,27,000 కేసెస్ నమోదయ్యాయి ఒక సంవత్సరంలోనే. అలానే నెక్స్ట్ కామన్ క్యాన్సర్ వాళ్ళల్లో వచ్చింది ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్ అనేది అండాశయం యొక్క క్యాన్సర్. ఇది సుమారుగా 47,000 మందిలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మన లెర్నింగ్ పాయింట్స్ ఈ యొక్క క్యాన్సర్స్ ద్వారా ఏంటి అంటే, మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మనకు అన్నీ వచ్చేవి పొగాకు మూలంగానే అని అనుకోవాలి. సో పొగాకు కానీ మనం పూర్తిగా మానినట్టయితే సుమారుగా మనం 80% వరకు క్యాన్సర్స్ మాత్రం మనం ప్రివెంట్ చేయవచ్చు. అలానే ఆడవారిలో చూసినట్టయితే బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్కి మనం ముఖ్యంగా చేయవలసింది రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి. అలానే మన హెల్తీ లైఫ్ స్టైల్, అంటే ఊబకాయం, అలాగే పిల్లలకి పాలు పట్టడం అనేది మనం చేసినట్టయితే, బ్రెస్ట్ ఫీడింగ్ చేసినట్టయితే అది క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది. అలాగే ఎర్లీ చిల్డ్రన్ పేరింగ్ ఉంటే మంచిది మనకి, అది కూడా క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్ కూడా మనం రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మనం చేసుకోవచ్చు. అలానే ఈ సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యమైనది మన స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఎందుకంటే సుమారుగా 1,27,000 మందిలో మనం చూస్తున్నాం. ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్కి మనం చేయవలసింది రెగ్యులర్ ప్యాప్స్మియర్ ఎట్ ఎవ్రీ 5 years, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం ప్యాప్స్మియర్ చేసుకోవాలి. అది సింపుల్ డే కేర్ ప్రొసీజర్. ఒక చిన్న స్పూన్ ఆర్ స్పాచులా దాన్ని పట్టుకొని ఈ సర్విక్స్ని మనం స్క్రేప్ చేసి దాని మీద మనం ఈ యొక్క ప్యాప్స్మియర్ అనేది తీసేస్తాం. ఈ యొక్క ప్యాప్స్మియర్లో మనకి ఏదైనా తేడా తెలిసినట్టయితే మనం ముందుగానే దాన్ని జాగ్రత్త పడవచ్చు. అలానే ఇది క్యాన్సర్ 20 సంవత్సరాలు పైబాటి దాటిన ముందు వచ్చే క్యాన్సర్స్ కూడా ముందుగానే గుర్తించవచ్చు. నెక్స్ట్ సర్వైకల్ వ్యాక్సిన్స్. ఈ యొక్క గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి మనకి కొత్తగా వ్యాక్సిన్స్ వచ్చాయి. ఇప్పుడు 2024 బడ్జెట్లో మనకి ఈ యొక్క వ్యాక్సిన్స్ కూడా మనకి ఫ్రీగా ఇవ్వాలి అనేది గవర్నమెంట్ మన బడ్జెట్లో ప్రవేశపెట్టింది. అది కూడా చాలా సంతోషం మనందరికీ. దీని ద్వారా మనం క్యాన్సర్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. So last quote for this is, we have to stop tobacco, do regular screening and prevent cancer. We should succeed on cancer. Thank you.